మొత్తం మన కంట్రీ మొత్తము ఈ జిఎస్టీ గురించి మాట్లాడుకునేటప్పుడు సెప్టెంబర్ 3 రోజు ఒక మన కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక చాలా సంతోషకరమైన వార్త అయితే మన జనాలకు ముందుకు తీసుకొని వచ్చింది. ఏంటిదంటే ఇప్పటి వరకు 4 స్లాబులు ఉన్న జిఎస్టీ ఇప్పుడు 2 స్లాబ్లకు పడిపోయింది. ఏదైతే 12%, 28% అనే జిఎస్టీ ఉందో కంప్లీట్గా తీసేసారు. ఎప్పుడైతే ఇది తీసేసారో నీకు నాకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్న మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఒక బెనిఫిట్ అయితే ఉంది. అండ్ నేను ఆ బెనిఫిట్ ఏంటనేది కూడా కంప్లీట్గా చెప్తాను. అండ్ ఈ వీడియో ఏంటంటే ముందు ఇంకోటి ఏంటంటే జిఎస్టీ అనేది ముందు 4 స్లాబ్లలో ఉండే, ఇప్పుడు 2 స్లాబ్లలో ఉంది. సో ఈ వార్త అనేది సెప్టెంబర్ 3 తారీఖు రాగానే నార్మల్గా కాదు మొత్తం ప్రతి ఒక్కరు సంతోషం అయితే వ్యక్తం చేశారనమాట. ఈ జిఎస్టీ ఎప్పుడైతే ప్రకటించారో దీని గురించి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోలు కొంచెం జర లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు ఎవ్రీడే తీసుకొని వస్తాను. యాక్చువల్గా ముందుగా మీకు చెప్పాలి అని అంటే ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే కేంద్రము ఒకటి సూపర్ న్యూస్ ప్రకటించింది. ఏంటిది? ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరైతే ఉన్నారో 12 లక్షల లోపల ఉన్నోళ్ళు అసలు అవసరం లేదు ట్యాక్స్ కట్టేది అని చెప్పి క్లియర్గా ఇన్ఫార్మ్ చేసింది అనమాట. ఇంకొకటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆగస్ట్ 15 రోజు దివాళీ గిఫ్ట్ బంపర్, దసరా దివాళీ గిఫ్ట్ మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా అని నరేంద్ర మోడీ గారు అయితే ఆయన స్పీచ్లో చెప్పిరబ్బా. ఎప్పుడైతే చెప్పారో ఏంద్రా గిఫ్ట్ అని చాలా మంది అనుకుంటారు. సో ఇప్పుడు మొన్న ఈ బాడీ జిఎస్టీకి సంబంధించింది ఏదైతే ఉందో జిఎస్టీ ఆ బాడీ సంబంధించింది ఉందో ఇది 56వ మీటింగ్. ఈ నిర్మలా సీతారామన్ గారు హెల్డ్ చేసిన 56వ మీటింగ్లో ఇవన్నీ స్లాబ్ల గురించి చర్చించి ఈ 2017లో ఫామ్ అయిందనమాట ఈ జిఎస్టీ. దాని తర్వాత ఈరోజు అది చాలా మీటింగ్స్ తర్వాత మళ్ళీ 56th మీటింగ్. ఈ మీటింగ్ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఓన్లీ 2 స్లాబ్స్ పెడదాం, ఒకటి 5%, ఒకటి 18%. అసలు 5%కి ఏమేమో మనం కొనే దాంట్లో వెళ్తాయి, 18%కి ఏమేమి కొంటే వెళ్తాయి, ఇంకోటి నెక్స్ట్ 40%. ఆ 40%లకు ఏమేమి వెళ్తాయి అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఇంకొకటి ఏంటిదంటే అసలు మీకు ఎట్లా బెనిఫిట్ అవుతుంది ఈ జిఎస్టీ అనే దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం. సో ఇక్కడ ఏంటిదంటే యాక్చువల్గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ జిఎస్టీ అనేది ఎక్కడ దేనికి ఎంత పడుతుంది అనేది తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ముందు జిఎస్టీ ఏదైతే కడుతున్నారో దానికి ఏంటంటే 0%. దేనికి? ఏవైతే కొన్ని చిన్న కిరాణా కొట్లలో కొన్ని ఎసెన్షియల్ ఐటమ్స్ ఉంటాయో, ఎట్లా మన ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ మన రైస్ కానీ ఇట్లాంటి దానికి 0% జిఎస్టీ. ఇదేంటి? ఇప్పుడు ముందున్న స్ట్రక్చర్ అనమాట నేను చెప్పేది. 5% దేనికి? ఆయిల్కి, ఫుట్వేర్కి, ఏదైనా నువ్వు 1000 రూపాయల లోపల తీసుకుంటే 5%. తర్వాత ఏంటిది? 12% దేనికి? ఫుడ్ ఐటమ్స్, మొబైల్ ఫోన్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇట్లాంటి కొన్ని ఐటమ్స్కి 12%. 18% దేనికి? మీరు వాడేది మీరు అర్థం చేసుకోండి, పొద్దున లేచిన కాంచెల్లి టూత్పేస్ట్, సోపు, మనకి ఎక్కడికన్నా తిననీకే పోతే అది, మన ఇంట్లో వేసుకునే ఏసీ, ఇంకా చాలా 18% ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు 28%లకు చెప్తా. 28% ఏది? లగ్జరీ గూడ్స్ అంటే కార్లు, లేకపోతే సిగరెట్, తంబాకు, ఇట్లాంటి అన్ని 28% పడుతుంది. అరే ఇవన్నీ పడుతుంది కదా, ఇప్పుడు చేంజ్ అయింది అనేది కూడా నేను చెప్తా. ఇప్పుడు చేంజ్ ఏంటిదంటే 99% మీరు ఏది కొన్నా అది ఆల్మోస్ట్ 12% స్లాబ్లకే పోతుంది. ముందు 12% స్లాబ్లో ఉంటే ఇప్పుడు 5% స్లాబ్లోకి పోతుంది. అంటే మీరు ఏది టూత్పేస్ట్ ఆల్మోస్ట్ ఏడవైనా నువ్వు 5% పడుతుంది అనమాట. బేసికల్గా చెప్పాలంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా మంచి శుభవార్త. ఇంకొకటి, ఈ 28% స్లాబ్ ఏదైతే ఉందో ఈ 28% స్లాబ్ ఉన్నది ఇప్పుడు 18%కి వస్తుంది అనమాట. సో బేసికల్గా చెప్పాలంటే ఈ 40% స్లాబ్లకి ఏది పోతుంది అంటే లగ్జరీ పెద్ద కార్లు కానీ లేకపోతే సిగరెట్లు, తంబాకు ఇట్లాంటివి పోతాయి అనమాట. అదైతే మంచిదే అనుకో, ఎందుకంటే ఒక పెద్ద కారు ఉన్నాడు 40% కాదు 50% కూడా ట్యాక్స్ కట్టి ఉంటాడు. ఇంకోటి సిగరెట్ తాగేటోళ్ళకి, మందు తాగేటోళ్ళకి అయితే ఇది మంచిది, ఎందుకంటే వాళ్ళకి మానేయాలనో వాళ్ళని లేకపోతే కొంచెం దారిలో పెట్టాలంటే 40% పైనే పడాలన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు చాలా నాకు 18% వచ్చిందా 12% అని చాలా డిస్ప్యూట్స్ అయ్యేది. ఇప్పుడు సింపుల్గా 5%, 18%. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే దీనివల్ల ఏదైతే చీపర్ గుడ్స్ ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయిల్ ఉందనుకోండి, 100 రూపాయలు ఉన్న ఆయిల్ 12% ఆర్ 18% ఉంటే మీకు 112 ఆర్ 118 పడుతుంది.
అదే ఇప్పుడు 5% ఉందనుకోండి, అది 105 రూపాయలకే వస్తుంది. సింపుల్గా 5% అంటే మీకు ఈడ ఒక చిన్న 100 రూపాయల ఆయిల్లో మీరు 10 రూపాయలు సేవ్ చేసినట్టు. అంటే మీరు అర్థం చేసుకోండి, మీరు 1000 రూపాయలు సామాన్ కొంటే 100 రూపాయలు సేవ్ చేసినట్టు బేసికల్గా చెప్పాలంటే. అంటే మీకు అర్థం చేసుకోండి మీరు ఎంత ఎంత సేవ్ చేస్తారు అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇప్పుడు ఈ సింపుల్గా చెప్పాలంటే దీనివల్ల రెవెన్యూ కూడా మన ఏమంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్కువ సామాన్లు కొనుక్కుంటారు. ఏమైనా కొనేది ఉన్నా, ఇంట్లో ఉన్న ఎసెన్షియల్ గుడ్స్ ఉన్నా, మనకు అవసరం అనేటివి ఉన్నా కానీ జర మంచిగా యూజ్ చేస్తారు. అండ్ దీనివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్. సరే బై దీనివల్ల జీడిపి పడిపోతుంది, రెవెన్యూ పడిపోతుంది కదా అని అంటే దానికి కూడా ఆల్టర్నేటివ్ కర్ణాటక గవర్నమెంట్ అయితే ఎందుకు బై అని చెప్పి అపోజ్ చేసింది. కానీ దానికి కూడా ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ మన నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ అయితే ఆల్టర్నేటివ్స్ అనేది చూస్తుంది. కానీ ఏదేమైనా కానీ ఈ జిఎస్టీ అనేది సంతోషకరమైన వార్త ఏమని అనుకోండి. కానీ ఇప్పుడు మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. అండ్ ఇంకా మీకు క్లియర్గా ఇంకా జిఎస్టీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, మీకు ఇంకేమైనా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలన్నా ఇన్ఫర్మేటివ్ లైక్ చేసి నాకు కమెంట్ చేయండి. అండ్ నేను మీ ముందుకి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎవ్రీడే తీసుకొని వస్తాను. ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తలేరు. అండ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నేను 500 ఫ్యామిలీ అయింది. ఇప్పుడు నాకు 500 మైల్ స్టోన్ అయితే నేను అచీవ్ చేసినాను. అండ్ అది మీ సపోర్ట్ వల్లనే. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇట్లనే సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.